గుడ్డు యొక్క ఆకారం ఎలా ఉంటుందో అటువంటి ఆకారంతో పరమాత్మ ఈ సమస్త జగత్తుని ఆవరించి ఉంటారట పరమశివలింగం. ఆ బ్రహ్మాండములంతా నిండిపోయినటువంటి శివలింగమును ఈ కంటితో చూడడం సాధ్యం కాదు కాబట్టి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో మహానుభావుడు ధూర్జటి స్తోత్రం చేస్తారు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోతత్రవాహంబు వార్ధి ధరీధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి శివలింగం బొప్పే ప్రాచీదిశన్ అని. ఈ సమస్త ప్రపంచం ఒక శివలింగంగా కనపడింది ఆయనకి. అలా బ్రహ్మాండములన్నీ నిండిపోయినటువంటి శివలింగము యొక్క పైభాగమునందు అమృతము ఘనీభవించినటువంటి ఆ చంద్రమండలం నుంచి పడేటటువంటి అమృత వృష్టి చేత తడుస్తూ ఉంటుంది. అది చల్లగా ఉంటే సమస్త ప్రాణులు చల్లగా ఉన్నట్లు లెక్క, సమస్త బ్రహ్మాండములలో ఉన్నవారు సంతోషంగా ఉన్నట్లు లెక్క. అందుకే శివలింగం మీద ధారాపాత్ర అని ఒక పాత్ర పెట్టి దానిలో నీరు పోసి దానికి కింద రంధ్రమేర్పరిచి సర్వకాలముల యందు దాంట్లోంచి జలములు జారి శివలింగం మీద పడేటట్టుగా ఏర్పాటు చేస్తారు. ఆ శివలింగం చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్వరూపం. అసలు అది రూపముతో కూడినటువంటిది అందామా అంటే దానికి కళ్ళు లేవు, ముక్కు లేవు, చెవులు లేవు, నోరు లేదు. పోని రూపము లేనివాడు అరూపి, అసలు ఏమీ రూపం లేదండి అందామా, ఆయనకి రూపం లేకుండా లేడు. ఏదో ఒక లింగ స్వరూపం అని ఒక స్వరూపం ఒకటి ఉంది. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యుల వారు వేదాంత డిండిమల్లో. ఆ కింద ఉండేటటువంటి పీఠమంతా అమ్మవారు, పైన ఉండేటటువంటి చిన్మయ స్వరూపమే పరమశివుడు. వాళ్ళిద్దరూ విడివడి ఉండేటటువంటి స్వభావం ఉన్నవారు కారు, సర్వకాలముల యందు ఒకరితో ఒకరు కలిసి ఉంటారు. సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. నన్ను రాముడి నుంచి విడదీయగలవటోయ్, సూర్యుడి నుంచి సూర్యుడి ప్రభ, వజ్రము నుండి వజ్రము యొక్క కాంతి, పుష్పము నుండి పుష్పము యొక్క వాసన ఎలా విడదీయబడవో అలా నన్ను పరమాత్మ నుంచి విడదీయలేవంది. అలా వాళ్ళిద్దరూ సర్వకాలముల యందు కలిసే ఉంటారు. ఆ పార్వతీ పరమేశ్వర స్వరూపం అదిగో అటువంటి స్వరూపంలో ఆ శివలింగం చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వరూపం. అందుకని అది రూపం ఉందందామా, రూపం లేదందామా? రూపము లేదనడానికి అక్కడ లింగ స్వరూపం ఉంది, రూపం ఉన్నదనడానికి దానికి కాళ్ళు చేతులు లేవు. అందుకని దాన్ని అరూపరూపి అన్నారు. రూపము లేదనడానికి లేదు, రూపం ఉన్నదనడానికి లేదు. మరి ఏమిటది అంటే అరూపరూపి. అందుకని అదేమిటి లింగము అంటే ఏమిటి గుర్తు? అనంత కోటి బ్రహ్మాండములు నిండిపోయినటువంటి పరమాత్మని మీరు దేనితో చూపిస్తారు? చూపించడం కుదరదు. అందుకని లింగియా ఒక గుర్తు పెట్టారంతే, ఇదే పరమాత్మ అని అభిషేకం చేస్తున్నారు. అందుకే ఉపాసన దగ్గరికి వెళ్లేటప్పటికి లింగోపాసన ఒక స్థాయి పైన ఉంటుంది. ఆ ఉపాసకులని క్రింది స్థాయి ఉపాసకులు చెనకడం కష్టం. అందుకనది లింగోపాసనం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయనే సాకారమూర్తిగా ఉన్నప్పుడు సాంబ సదాశివుడై దర్శనమిస్తారు. సా అంబా అమ్మవారితో కలిసినటువంటి వాడై సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. స్వామి, ఈ కన్నులతో చూడడానికి వీలుగా అమ్మవారితో కలిసి నాకు దర్శనమివ్వవా అని అడుగుతాడు. అదిగో అలా కనపడినటువంటి స్వరూపాన్ని సాంబశివుడని పిలుస్తారు. అమ్మవారితో కలిసి ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగబలయహారం భస్మ దిగ్ధాంగదేహం మృగయ పరశు పాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అంటారు. ఒక రూపం కాదు పరమశివుడికి, అనేక రూపాలు, అనేక ఆయుధాలు. ఇందులో ప్రధానంగా ఒక చేతిలో మృగాన్ని పట్టుకుని, ఒక చేతిలో గండ్రగొడ్డలని పట్టుకుని, ఒక చేత్తో అభయముద్ర పట్టి, ఒక చేత్తో వరదముద్ర పట్టి ఉన్నటువంటి పరమాత్మని నేను సర్వకాలముల యందు నా చిత్తమునందు నిలిపి ధ్యానం చేస్తున్నాను అంటారు. శివ అన్నా ఆయనకి ప్రధానంగా శివ అని పిలుస్తాం. శివ అంటే శివం అంటే మంగళం. దానికి కొన్ని అర్థాలు చెప్పారు. మంగళము, కళ్యాణము, శ్రేయస్సు, భద్రము, ఈ అర్థములతో కూడినటువంటి మాటకే శివం అని పేరు. కాబట్టి శివ అంటే ఏమిటి? ఎక్కడెక్కడ శుభం కావాలని కోరుకుంటున్నారో అక్కడ శివారాధన జరిగి తీరవలే. ఎక్కడెక్కడ కళ్యాణము కావాలనుకుంటున్నారో అక్కడక్కడ శివారాధన జరిగి తీరవలే. ఎక్కడెక్కడ మీరు కళ్యాణము, భద్రము, శ్రేయస్సు, క్షేమము, యోగము, శాంతి వీటిని కోరుతున్నారో అక్కడక్కడ శివాభిషేకం జరుగుతూనే ఉండాలి. అందుకే పుట్టకోడిని నక్షత్రంలో పిల్లవాడు పుట్టాడండి, శివాభిషేకం చేసుకోండి. ఏమండి దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, శివాభిషేకం చేసుకోండి. జాతకంలో రాకూడని గ్రహం వచ్చింది, పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. నారుద్రో రుద్రమర్చయేత్. ఆయన్ని న్యాసం చేసుకుని ఆవాహన చేసుకుని
అప్పుడు కూర్చుని శివాభిషేకం చేస్తారు. అదిగో అంత పరమ పవిత్రమైనటువంటి ఆ శివ అన్న నామం ఆయన సర్వకాలములయందు శ్రేయస్సుని చేకూరుస్తాడు. ప్రధానంగా విష్ణు భగవానుడి గురించి కీర్తించినటువంటి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక కథ చెప్పారు. దేని గురించి చెప్పారు? దక్ష ప్రజాపతి చేసినటువంటి నిరీశ్వర యాగం గురించి చెప్పారు. అందరినీ పిలుస్తాను, శివుడు మాత్రం అక్కర్లేదన్నాడు దక్షుడు. చేసుకోమన్నారు. అడ్డెవరు వస్తారు? చేసుకో, దానికి ఉంది, నీ ఇష్టం, చేయమన్నారు. చేశాడు. ఏమైంది? చేస్తున్నది యజ్ఞం, కావలసినది యజ్ఞము యొక్క ఫలితం. యజ్ఞమనబడేటటువంటి కర్మ జడం, తనంత తానుగా అదేం ఫలితం ఇవ్వదు. ఆ కర్మ చేత ప్రీతి పొందినటువంటి భగవానుడు తత్సంబంధమైనటువంటి క్రతువుకు మంగళాన్ని ఫలితాన్ని ఇవ్వాలి. కానీ నాకు ఈశ్వరుడు అక్కర్లేదన్నాడు, నాకు శివుడు అక్కర్లేదన్నాడు. యాగం చేశాడు. ఏమైంది? చిట్ట చివరికి ఏ తల్లి అనంతకోటి బ్రహ్మాండములు నిండి నిబిడీకృతపై పరమశివుని యొక్క ఇల్లాలైందో అటువంటి తల్లి తనకి కుమార్తెగా పుడితే ఆ వైభవాన్ని గుర్తెరగలేక ఆవిడ్ని కూతురుగా విడిచిపెట్టుకున్నాడు. ఆ తల్లి ఒక్క మాట అంది చిట్ట చివర, అగ్నిగుండంలో ప్రవేశించింది. ఎవ్వరూ కూడా చిట్ట చివర శరీరాన్ని త్యాగం చేసేసే ముందు అప్పుడు అబద్ధం చెప్పవలసినటువంటి అవసరం ఎవరికీ ఉండదు కదండి. అప్పుడు సత్యమే పలుకుతారు. అంతకన్నా సత్యమే ఉండాలి. ఆ తల్లి ఒక మాట చెప్పింది, తెలిసి తెలియక దక్ష నువ్వు ఒక ఘోరమైనటువంటి పని చేశావు. ఏమిటి నువ్వు చేసినటువంటి? భవాద్వేష్టి నహో శివాహ శివేతిరహ, నువ్వు భవుడైనటువంటి పరమశివుణ్ణి ద్వేషించావు. ఆయనకి లింగ పురాణంలో భవ అంటే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. ఆయన నీటి రూపాన్ని పొంది ఈ సమస్త జగత్తుని నిలబెడుతున్నాడు పరమశివుడు. నీరు లేకపోతే ఈ జగత్తు లేదు. అటువంటి పరమశివుణ్ణి, అటువంటి మంగళప్రదమైన మూర్తిని నువ్వు ద్వేషించావు. నాకు అక్కర్లేదు శివుడు అన్నారు. ఇది తెలియక చాలా మంది క్షేత్రాలు కడతారు. పరమశివుడు అందమైనటువంటి చిత్రం ఒకటి కొంటారు. మూడో నాడు ఎవరో చెప్తారు, తెలిసి తెలియని వాళ్ళు, ఏమండి ఇంట్లో శివుడి ఫోటో ఉండకూడదు, తీసుకెళ్లి పెట్టేయండి అని. శివాలయం ఒకటి తేరగా దొరుకుతుంది, తీసుకొచ్చి తెల్లవారేటప్పటికి శివాలయాల్లో పెట్టేస్తుంటారు. దాని గురించే భాగవతం మాట్లాడింది. అవి పిచ్చి పనులు. శివాలయానికి తీసుకొచ్చి శివుడి ఫోటో పెట్టేయడేమిటి? నీకు మంగళం అక్కర్లేకపోతే, నీకు శ్రేయస్సు అక్కర్లేకపోతే, నీకు కళ్యాణం అక్కర్లేకపోతే, నీకు సుఖశాంతులు అక్కర్లేకపోతే నువ్వు శివుణ్ణి విడిచిపెట్టేసుకో, అభ్యంతరం ఏం లేదు. నీకు అశాంతి కావాలంటే, అమంగళమే కోరుకుంటే శివుడు నాకు అక్కర్లేదని చెప్పచ్చు. శివుడు అంటేనే మంగళం. అందుకని పోతన గారు, వ్యాసుల వారు నిర్ద్వందంగా చెప్పారు, నువ్వు శివుడు అక్కర్లేదని నిరీశ్వర యాగం చేశావు, అమంగళం జరుగుతుందని చెప్పి అమ్మవారు దేహత్యాగం చేసింది. ఏమైంది? మొదలెట్టిన యాగం తొట్టతుదకి చేసినటువంటి దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు తెగి కింద పడిపోయింది. మనకి నేర్పింది భాగవతం. శివకేశవుల మధ్య భేదాన్ని చూడకు, శివుడు వద్దని అనకు. శివుడు అంటేనే మంగళ స్వరూపము. ఆయన పేరు శంభుః. శం అంటే సుఖము, భావయతి శంభుః. ఎవరు ఈ సుఖాన్ని ఇస్తున్నాడో ఆయనకి శంభుః అని పేరు. ఏమిటి సుఖం? నీకు జీవితంలో తెల్లవారి లేస్తే కోరేటటువంటి కామ్యమైనటువంటి కోరికల దగ్గర నుంచి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్యమును ఇయ్యగలిగినటువంటి జ్ఞానము వరకు ఇయ్యగలిగినటువంటి వాడు పరమశివుడు. అందుకే ఎక్కడెక్కడ శివ కటాక్షము కలుగుతుందో అక్కడక్కడ జ్ఞానము ప్రసరిస్తుంది. అందుచేతనే ఆ మహానుభావుడికి శంభుః అని పేరు.